యూట్యూబ్ నుంచి పెద్ద బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో మీరు చూసారా? చూడాలనుకుంటున్నారా? పెద్ద బాంబే వేసారు యూట్యూబ్ నుంచి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి పెద్ద బాంబే అనే చెప్పొచ్చు. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూడండి, ఇది మీకోసమే. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ న్యూస్ కనుక చూస్తే అసలు మనం యూట్యూబ్లోకి రావాలా, అసలు రీల్స్ చేయాలా, వీడియోస్ చేయాలా, అసలు మనకి ఎందుకురా బాబు యూట్యూబ్ అన్నట్టు అయిపోయారు అనమాట. ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నామంటే కొంచెం అమౌంట్, ఒక సైడ్ అమౌంట్ వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ అప్డేట్ తెలిసిన తర్వాత మనకి ఎందుకు లేరా బాబు ఈ యూట్యూబ్, మన పని ఏదో మనం చేసుకుందాం అనే అంతలా ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. అలాంటి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అది ఒకటి కాదు, 2 అప్డేట్లు. అదేంటో తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందో లేదో కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను అనమాట. లెట్స్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అయితే చాలా మంది బాగోలేదని నాకు తెలిసింది. అది ఎందుకంటే యూట్యూబ్ నుంచి పెద్ద బిగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇది మీకే చెప్తున్నాం అనమాట. అసలు కొత్తగా వచ్చేవాళ్ళు యూట్యూబ్ చేయాలనా చేయకూడదనా, కొత్తగా ఎవరు యూట్యూబ్లోకి రాకూడదనా, వచ్చినా కానీ కంటెంట్స్ ఎత్తుక్కోవాలి, ఏంట్రా బాబు తలకానిప్పని అనుకోవాలని ఏంటి. చాలామంది అయితే ఈ అప్డేట్ చూసిన తర్వాత చాలామందికి గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. అసలు ఏంట్రా బాబు మనం యూట్యూబ్ చేసి సాధించగలమా, మోనిటైజేషన్ చేసుకోగలమా అనే రీతిలో అయిపోయింది అనమాట. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? కంపల్సరీగా ఈ వీడియో మీకోసమే. అదేంటో తెలుసుకున్నారండి. మన 2026లో అయితే, అదే ఈ సంవత్సరంలో అయితే మినీ మోనిటైజేషన్ ఉండేది. దానికి 500 సబ్స్క్రైబర్స్, తర్వాత 3000 వాచ్ అవర్స్, తర్వాత 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. షార్ట్స్కి 3 మిలియన్ వ్యూస్ ఉండాలి. అది మినీ మోనిటైజేషన్ అనమాట. అక్కడ దాకా బాగానే ఉంది. అది చాలా మంది సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయారు. అలాగే ఫుల్ మోనిటైజేషన్ ఉంటుంది అనమాట. ఫుల్ మోనిటైజేషన్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 అవర్స్ ఉండాలి. వాచ్ టైం అవర్స్ 4000 అవర్స్ ఉండాలి. తర్వాత 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్. అది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం షార్ట్స్ అనేది సక్సెస్ అయితే కానీ 10 మిలియన్స్కి వెళ్ళదు. సరే, అది బాగానే ఉంది. ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అయితే మన యూట్యూబ్లో కొత్త అప్డేట్ ఒకటి ఏంటంటే 2027 నుంచి ఈ రూల్స్ అనేది మన యూట్యూబ్లో అప్లై అవుతాయి అనమాట. అసలు ఎందుకు అలా పెట్టాలనుకున్నారు? అన్ని అవర్స్ అది అంత కొత్త రూల్స్, అంత కొత్త అప్డేట్స్ ఎందుకు పెట్టాలనుకున్నారు అర్థం కావట్లా. చాలా మంది అయితే కొత్తగా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వాటికి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఒక క్షణం ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి యూట్యూబ్లో దిగి ఇలా ఈ అప్డేట్స్ ఏంట్రా బాబు అని చెప్పని చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట. అలా ఉన్నాయి ఈ అప్డేట్స్ అనమాట. అయితే సమ్ రోమర్స్ అయితే ఇది 2026 ముందున్న వాళ్ళకైతే ఈ అప్లై అవ్వని చెప్పి అంటున్నారు. కానీ 2027లో చూడాలన్నమాట. ఈ అందరికీ వస్తాయా, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వస్తాయా అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ రూల్స్ అనేది అందరికీ అప్లై, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అప్లై అయ్యేదని చెప్పారు. అదేంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మామూలుగా, అది కామన్గానే ఉంది. 2026లోకి 2027లో కూడా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అది బాగానే ఉంది. వాచ్ టైం అవర్స్ ఉంది సారా, 4000 ఉండేది కదా మనకి 2026లో. కానీ ఇప్పుడు 8000 అంట. 8000 అంట. విన్నావా? మధ్యలో మీకు ఒక చిన్న మాట, ఇంతకీ మా ఛానల్లో మోటివేషన్ అయిందో లేదని చెప్పి మీ డౌట్ కదా, అది కూడా చెప్తాను ఈ వీడియోలో. వెయిట్ చేయండి, ఈ వీడియో చివరిదా చూడండి. చాలామంది మాకైతే మౌంటైజేషన్ అయ్యి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. అది కూడా పూర్తిగా చెప్తాను, చివరిదా చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. అది ఫస్ట్ అప్డేట్ 8000 అవర్స్. ఏది 10,000 సబ్స్క్రైబర్స్ కామనే, కానీ వాచ్ టైం అవర్స్ అయితే మాత్రం 8000 అంట. రెండో అప్డేట్ ఏంటి తెలుసా? మా పిన్సి చెప్పింది 20 మిలియన్ వ్యూస్. 20 మిలియన్ వ్యూస్. 10 మిలియన్ వ్యూస్ 2026లో అయితే. ఇప్పుడు 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి
20 మిలియన్ షార్ట్స్కి 20 మిలియన్ వ్యూస్ కావాలంట. తర్వాత ఈ షార్ట్స్కి డబ్బులు రావాలంటే ప్రతి 90 రోజులకి మినిమం 10 మిలియన్ వ్యూస్ మెయింటెనెన్స్ చేస్తేనే మనకి షార్ట్స్కి డబ్బులు వస్తాయి. లేకపోతే షార్ట్స్ ఒకవేళ 10 మిలియన్స్ కనుక రీచ్ అవ్వకపోతే ఎన్ని షార్ట్స్ చేసినా తీసుకెళ్ళి బూడిదలో పోసినట్టే. అర్థమైందా? ఇది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. 8,000 అవర్స్ ఏంటి, 20 మిలియన్ వ్యూస్ ఏంటి, అసలు ఇవన్నీ చేయాలంటే అసలు ఏం కంటెంట్స్ కావాలి, ఎంత కావాలి, షార్ట్స్ ఏ రకంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మామూలు జనరల్గా అందరూ కూడా ఫ్యామిలీతో పాటు అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండి షార్ట్స్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ 20 మిలియన్ కోసం ఏంటంటే ఎలా పడితే అలా చేస్తారనమాట. చాలా మంది అయితే భయపడుతున్నారు, మనకి ఎందుకు లేరా బాబు యూట్యూబ్, వద్దులే మనం సైలెంట్గా కొనిపోదాం అనుకొని కొంతమంది డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అప్డేట్లో చిన్న రోమర్ ఏంటంటే ఈ 2026కి ముందున్న వాళ్ళకైతే ఈ రూల్స్ వర్తించవు, కానీ 2027లో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ని ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ రూల్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. అది కూడా మనం 2027 ఫిబ్రవరి 1 తర్వాత మనం చూడాలన్నమాట. అదేంటది, అది వాస్తవమా కాదనేది చూడాలి. అయితే ఈ 2027లో ఈ రూల్స్ పెడితే కొత్తగా వచ్చే వాళ్ళు అయితే మాత్రం కన్ఫామ్గా చాలా వరకు 100కి 80% అయితే ప్లాన్ అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు అని నా ఆలోచన అనుకుంటున్నాను నేనైతే. మీరైతే మంచి కంటెంట్తో ఒకవేళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి కంటెంట్తో రండి. చెప్పు. అసలు 8,000 వాచ్ అవర్స్ ఎట్లా 2 మిలియన్ వ్యూస్ అంట, 90 డేస్ మళ్ళీ 10 మిలియన్ వ్యూస్ మెయింటెనెన్స్ ఏంటి అసలు? మరి ఏం చేద్దాం, మన యూట్యూబ్ బాబాయ్ పెద్ద అనుభవం వేసాడు అందరి మీద. చూసారుగా ఫ్రెండ్స్, ఏంటి ఎలా చేశారు. అయితే ఇంతకీ మా ఛానల్ మోనిటైజేషన్ అయిందా లేదా, మాకు నెలకు వచ్చి ఎంత అమౌంట్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు కదా ఏమవ్వలేదు, మోనిటైజేషన్ ఇంకా అవ్వలేదు. చిలక నవ్వుతో చెప్పని చెప్పింది, మా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. అలాగే మాకు ఏ డబ్బులు రావట్లేదు. చాలా మంది ఏంటి అనుకుంటున్నారంటే మాకైతే మోనిటైజేషన్ అయిపోయింది, బాగా డబ్బు సంపాదించేస్తున్నారు, వచ్చిన డబ్బులని బీరువాలో కట్టలు కట్టేసి మూటలు పెట్టేసి పక్కన పెట్టేస్తున్నారు అనుకుంటున్నారు. అంతేం లేదు. మేమేంటంటే మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ మోనిటైజేషన్ పద్ధతి అన్న తర్వాత మాకు టెన్షన్ పట్టుకుంది. ఇంతకీ మాకు కూడా ఆ రూల్ అంటే ఈ 4,000 గంటలే దాటలేకపోతున్నాం, ఈ 10 మిలియన్సే కొట్టలేకపోతున్నాం, మళ్ళీ ఏంట్రా బాబు 8,000 20 మిలియన్ అంటున్నారు ఏంట్రా బాబు అని చెప్పి టెన్షన్ మొదలైంది. మా పాప అనేది దాడి ఏంటి మనకి ఇప్పుడు యూట్యూబ్ అవసరమా అని. నేను ఖచ్చితంగా చెప్పా అవసరమేనని చెప్పా. ఎందుకంటే మనం సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ ఉన్నారు, మీ చేతిలోనే ఉంది. మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని, మా ఛానల్ కూడా మోనిటైజేషన్ అవ్వాలనుకుంటే కనుక మా వీడియోస్ అన్ని వాచ్ చేయండి ఒకసారి. మేము యూట్యూబ్ ఈ అప్డేట్ గురించి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చామని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే మీరు కూడా మాకు చిన్న హెల్ప్ చేయాలి. మా యొక్క ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేసి కొంతమంది కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొన్ని వీడియోస్ కూడా షేర్ చేయండి అందరికీ. షేర్ చేసి మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. మా యొక్క యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్కి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయిందని చెప్పి అనుకుంటున్నాం. యూస్ అయితే కనుక తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చేతిలోనే ఉంది మా మోనిటైజేషన్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా మోనిటైజేషన్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.